The next topic I will tell you జీవిత బీమా థర్డ్ యూనిట్లో ఉన్నామండి. సో నెక్స్ట్ టాపిక్ పాలసీ రుణాలు. పాలసీదారుడికి పాలసీ హామీపై రుణం పొందడం ఒక ముఖ్యమైన సదుపాయం. పాలసీపై లోన్ తీసుకోవడం. సో అటువంటి ఒక గొప్ప సదుపాయాన్ని, అలాంటి అవకాశాన్ని అతడికి అర్జెంట్ సమయంలో తక్షణమే ద్రవ్య సదుపాయం కావాలంటే బీమా కంపెనీ కలుగజేస్తుంది. సో అయితే అమల్లో ఉన్న పాలసీ సరెండర్ విలువలో 90% మరియు పూర్తి చెల్లింపు పాలసీల విషయంలో అయితే 85% రుణం అనేది అనుమతిస్తుంది. బీమా కంపెనీ పాలసీదారుడికి ఇచ్చే లోన్ అనేది ఏవైతే పాలసీలు అమల్లో ఉన్నాయో సో ఆ పాలసీలో సరెండర్ విలువ పాలసీలు అంటే ఆ పాలసీలు రద్దయిపోయే దగ్గరగా ఉన్న పాలసీలు సరెండర్ విలువకు బీమా కంపెనీ పాలసీదారుడికి ఇచ్చే సరెండర్ విలువ కలిగిన పాలసీలు అయితే 90% లోన్ ఇస్తుంది. అలాగే పూర్తి చెల్లింపు పాలసీ విషయంలో అయితే 85% వరకు లోన్ అనేది ఇస్తుంది. ఇంకా చెల్లింపు జరపాల్సిన పాలసీలు అయితే కొన్ని సందర్భాల్లో బీమా సంస్థలు ఎక్కువగా కూడా చెల్లిస్తాయి లోన్ అనేది. ప్రస్తుతం పాలసీ రుణాల మీద వసూలు చేసే వడ్డీ 6 నెలలకు ఒకసారి వడ్డీ అనేది 9.5% కింద నిర్ణయించబడుతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి వడ్డీ అనేది చెల్లించాలి లోన్ మీద. అదేవిధంగా పాలసీ రుణాలు సొమ్ము తిరిగి పూర్తి చెల్లింపు లేదా పాక్షిక చెల్లింపు అనేది జరపవచ్చు లోన్ అనేది. అయితే పాక్షిక చెల్లింపు జరిపినప్పుడు పాలసీ క్లెయిమ్ తేదీ వరకు ఆ మిగిలిన సొమ్ము బాకీగా భావించబడుతుంది. సో అది కూడా చెల్లించాల్సి ఉంటుంది. బీమాదారుడు పాలసీ రుణాన్ని మరలా పెంచమని అడిగితే బీమా సంస్థ ఒక నిర్ధారిత కొత్త పత్రంను పాలసీదారు నుండి కోరుతుంది. అప్పుడు బీమా సంస్థ బీమాదారుడు చెల్లించిన ప్రీమియంలు మొత్తంను పరిగణనలోకి తీసుకుని పాలసీ మీద సర్వ హక్కులు, యాజమాన్యపు హక్కులన్నీ కూడా ఆసక్తి ఉన్న వ్యక్తి మాత్రమే ఈ రుణ సదుపాయాన్ని పొందగలడు. అంటే పాలసీ మీద అన్ని హక్కులను కూడా బీమా కంపెనీకి ఇచ్చేసే ఫలమైతే రెండోసారి లోన్ ఇవ్వడానికి బీమా కంపెనీ అంగీకరిస్తుంది. అయితే తగిన సరెండర్ విలువ లేని పాలసీలు మరియు పాలసీ సొమ్మును దఫలుగా నిర్ధారిత సమయంలో సంస్థ తిరిగి చెల్లిస్తున్న పాలసీలపై రుణ సదుపాయం పొందడానికి అర్హత ఉండదు. పాలసీదారుడు పాలసీపై చెల్లించాల్సిన ప్రీమియంను కొంచెంగా చెల్లిస్తూ ఉంటే గనక అలాంటి పాలసీలపై లోన్ తీసుకునే అవకాశం రెండోసారి బీమా కంపెనీ పాలసీదారుడికి ఇవ్వదు. సరెండర్ విలువ సరిగా లేని పాలసీలపై కూడా బీమా కంపెనీ పాలసీపై లోన్ తీసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వదు. నిర్ణీత కాలంలో జరిపే చెల్లింపులకు మాత్రమే బీమా కంపెనీ పాలసీలపై లోన్ అనేది ఇస్తుంది. అదేవిధంగా పిల్లల బీమా పాలసీల మీద కూడా రుణం అనేది బీమా కంపెనీ ఇవ్వబడదు. ఎందుకంటే అటువంటి పాలసీలు అనేవి సో లోన్కి అనర్హమైన పాలసీలు. సో అటువంటి పాలసీలు యాక్సెప్ట్ చేయబడవు. చిన్నపిల్లల బీమా పాలసీల మీద లోన్ అనేది బీమా కంపెనీ ఇవ్వదు. అది దానికి అనర్హత. సో అదేవిధంగా పాలసీ మీద రుణం పొందాలంటే పాలసీదారుడు బీమా సంస్థలకు పాలసీపై హక్కులను బదిలీ చేయాలి. బీమా సంస్థలకు రెండోసారి లోన్ పొందాలంటే పూర్తి హక్కులను బీమా కంపెనీకి ఇచ్చేయాలి. సో లోన్ పొందుటకు బీమా సంస్థకు అసైన్ చేసే సందర్భాల్లో ప్రస్తుతం ఉన్న నామినేషన్ అనేది రద్దు కాదు. అయితే రుణాలపై రావాల్సిన వడ్డీ చెల్లింపులకు ఎటువంటి నోటీసు సంస్థ పంపవలసిన అవసరం లేదు. నామినీకి నోటీసులు అనేవి ఈ లోనుకి సంబంధించి విషయాలు కానివ్వండి, మిగతా విషయాలు సో అటువంటివి సంస్థ పాలసీదారుడికి పంపాల్సిన అవసరం లేదు. నామినీకి పంపాల్సిన అవసరం లేదు. పాలసీదారుడికి అయితే మాత్రం గడువు తేదీలో వడ్డీ సొమ్ము చెల్లించాలనేది పాలసీదారుడికి తెలియజేస్తుంది. లేని యెడల 6 నెలలకు ఒకసారి వడ్డీ సొమ్మును అసలుతో కలపబడుతుంది. అలా చెల్లించకపోతే ప్రతి 6 నెలలకు అసలుతో వడ్డీ సొమ్మును కలపడం జరుగుతుంది. అదేవిధంగా అసలు మొత్తంను మరియు వడ్డీ చెల్లించని యెడల పాలసీ గడువు పూర్తికాలం పూర్తయిపోతే లేదా పాలసీదారుడు మరణించినా సో ఆ చెల్లింపులు క్లెయిమ్ ఇచ్చే సందర్భం వచ్చినప్పుడు సంస్థ తనకు రావలసిన బకాయిలు డ్యూ అంతా కూడా లెస్ చేసి మినహాయించి మిగతా మొత్తాన్ని మాత్రమే నామినీకి ఇస్తుంది లేదా పాలసీదారుడికి చెల్లిస్తుంది. ఈ విధంగా ఒకవేళ పాలసీ పోగొట్టుకుంట వలన కలిగే నష్టభయం అనేది బీమా కంపెనీకి అండ్ పాలసీదారుడికి కూడా ఉండదు. కనుక పాలసీదారుడు బీమా సంస్థలు మెరుగైనవిగా భావించి బీమా సంస్థల నుండి పాలసీదారుడు రుణాలను తీసుకోవడానికి అవకాశాన్ని బీమా కంపెనీ కల్పిస్తుంది. అదేవిధంగా ద నెక్స్ట్ టాపిక్ ప్రీమియం ధర మరియు ప్రీమియం లెక్కింపును గురించి వివరించండి. అయితే ప్రీమియంను ఎలా లెక్కిస్తారు? సో ప్రీమియం ధర బీమా పాలసీల మీద వసూలు చేయవలసిన ప్రీమియంను లెక్కించడానికి ప్రైజింగ్ అంటారు. అంటే
సో దీని ప్రీమియం ధర అని అంటున్నాం. బీమా పాలసీ యొక్క ధర నిర్ణయం అత్యంత కీలకమైనది అని చెప్పాలి. ఈ ప్రీమియం లెక్కించుటకు ఇన్సూరెన్స్ కంపెనీ అనేక రకాలైన అంశాలను దృష్టిలో పెట్టుకుంటుంది. సో ప్రీమియం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రీమియం ధర లెక్కింపు అనేది చాలా అనువైనది అండ్ చాలా ఇంపార్టెంట్. సో బీమా కంపెనీ వసూలు చేసే ప్రీమియంలు క్లెయిమ్ చెల్లించడానికి, ఖర్చులు భరించడానికి, సో అదేవిధంగా మరియు ఒక నిర్దిష్ట స్థాయి వరకు లాభాలు ఉత్పత్తి చేసే విధంగా ఉండాలి. సో ఏవైతే బీమా కంపెనీ పాలసీదారు నుండి ప్రీమియం తీసుకుంటుందో ఆ ప్రీమియం నిర్ణయించే విధానం చాలా కష్టతరం, చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఇవి వేటిని దృష్టిలో పెట్టుకోవాలంటే తను ఇచ్చే క్లెయిమ్‌ని దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా ఇతర ఖర్చులన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి కంపెనీకి సంబంధించి. అలాగే కంపెనీకి లాభాలకు సంబంధించి దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విధంగా ప్రీమియం అనేది బీమా కంపెనీ నిర్ణయించాలి. జీవిత బీమాలో ప్రీమియంను మోర్టాలిటీ టేబుల్స్ ఆధారంగా మోర్టాలిటీ రేట్స్ ఉపయోగించి వసూలు చేస్తారు. అంటే మోర్టాలిటీ అతని యొక్క కాలపరిమితి, సో అతని పాలసీ యొక్క కాలపరిమితి, గడువు తేదీలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మోర్టాలిటీ రేట్స్ ప్రకారం, సో ఆ విధంగా అతని యొక్క పాలసీ గడువు సమయాన్ని దృష్టిలో పెట్టుకుని బీమా కంపెనీ ప్రీమియంను నిర్ణయిస్తుంది. ప్రీమియం లెక్కించుట. ప్రీమియం లెక్కింపు విధానం ఈ క్రింది విధంగా ఉంటుంది. సో రిస్క్ ప్రీమియంను లెక్కించుట. ప్రీమియం లెక్కింపు విధానంలో స్టార్టింగ్ 1 రిస్క్ ప్రీమియం లెక్కించుట. అదేవిధంగా లెవెల్ ప్రీమియంను రిస్క్ ప్రీమియం ఆధారంగా లెక్కించుట. అదేవిధంగా నికర ప్రీమియంను లెక్కించుట లేదా స్థూల వార్షిక ప్రీమియంను లెక్కించుట లేదా సింగిల్ ప్రీమియంను లెక్కించుట. అదేవిధంగా వసూలు చేయాల్సిన ప్రీమియంను లెక్కించడం. సో అదేవిధంగా లోడింగ్ కలపడం. ఇక్కడ ఏంటంటే మనకి రిస్క్ ప్రీమియం లెక్కించుట. జీవిత బీమా కంపెనీ వసూలు చేసిన ప్రీమియంలు ఒకే పూల్లో ఉంచుతుంది. ఒకే పోల్‌లో ఉంచుతుంది. ఏవైతే ప్రీమియంలు ఉంటాయో అవన్నీ కూడా మొదట కంపెనీ వసూలు చేసే ప్రీమియంలన్నీ ఒక టేబుల్‌లో అరేంజ్ చేసుకుంటుంది. దీన్ని కామన్ ఫండ్ అంటారు లేదా లైఫ్ ఫండ్ అని అంటుంది కంపెనీ. కంపెనీ యొక్క అన్ని భవిష్యత్తు క్లెయిమ్స్‌ను ఈ కామన్ ఫండ్ నుంచి చెల్లింపులు జరుపుతారు. మొదటిగా ఏవైతే ప్రీమియంలు ఉంటాయో ఒక డేటాకి సంబంధించి ఒకే పోల్‌లో ఉంచుతుంది. వాటన్నిటిని కూడా భవిష్యత్తులో తను చెల్లించాల్సిన క్లెయిమ్స్ వీటి నుండే చెల్లిస్తుంది. కనుక క్లెయిమ్‌లకు సంబంధించి సరిపడినంత కామన్ పోల్ ఉండే విధంగా బీమా కంపెనీలు జాగ్రత్తగా ఈ ప్రీమియం నిర్ణయం తీసుకోవాలి. కామన్ ఫండ్‌కు సంబంధించి ఖచ్చితమైన మొత్తాన్ని నిర్ధారించడం చాలా కష్టం. ఎందుకంటే భవిష్యత్తుని ఎవరు కూడా ఖచ్చితంగా అంచనా వేయలేరు. ఊహించలేరు. అయితే గత సంవత్సరాల్లో మరణాల రేట్లకు సంబంధించి గణాంకాలను ఉపయోగించి బీమా కంపెనీ మోర్టాలిటీ రేట్స్ ఆధారంగా అంచనా వేయగలవు. అంటే ప్రీవియస్ ఇయర్స్‌లో ఎన్ని మరణాల రేట్లు జరిగాయి. ఆ గణాంక శాస్త్రం, ఆ స్టాటిస్టిక్స్‌ని ఉపయోగించి బీమా కంపెనీ రాబోయే సంవత్సరాల్లో మోర్టాలిటీ రేట్స్ ఏ విధంగా తీసుకోవాలి, స్టాటిస్టికల్ డేటా అంతా కలెక్ట్ చేశాక ఈ కాలపరిమితి ప్రకారం ఆధారంగా నెక్స్ట్ ఏ విధంగా ప్రీమియం అనేది ఉండాలి. ఎవరైనా అన్‌ఫార్చునేట్‌లీ ఎక్కువ మరణాలు ఉంటే క్లెయిమ్ అనేది ఎక్కువగా ఉంటుంది కనుక బీమా కంపెనీకి లాభం రాదు. ఈ విధంగా జాగ్రత్తగా ప్రీమియం నిర్ణయం తీసుకోవాలి. రిస్క్ ప్రీమియంను లెక్కించేందుకు ఉపయోగిస్తారు. ఈ విధంగా మోర్టాలిటీ టేబుల్ ప్రతి వయసుకు ఎంతమంది వ్యక్తులు ఆ వయసులో జీవించి ఉన్నారు మరియు ఎంతమంది ఆ వయసులో మరణిస్తున్నారు ఈ విషయాన్ని తెలియజేస్తుంది. మోర్టాలిటీ టేబుల్ అంటే ఏజ్‌ని బట్టి ఎంతమంది జీవించి ఉన్నారు, ఎంతమంది మరణించారు. ఈ విధంగా జనాభా లిస్టు ప్రకారం బీమా కంపెనీ కాలపరిమితి ప్రకారం ఆ విధంగా ఏంటంటే బీమాదారుడు కాలపరిమితి ప్రకారం, పాలసీ కాలపరిమితి ప్రకారం మోర్టాలిటీ రేట్స్ అంటే ఈ విధంగా ఉపయోగించి ప్రీమియం అనేది నిర్ణయిస్తుంది. గత 100 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల నుండి సేకరించిన మరణాల వివరాల ఆధారంగా వీటిని రూపొందిస్తారు. ఈ మోర్టాలిటీ టేబుల్ విభిన్న కంపెనీలకు విభిన్న రకాలుగా ఉంటుంది. ఈ టేబుల్స్ ఏంటంటే గణిత శాస్త్ర నిపుణులు తయారు చేస్తారు. ఈ మోర్టాలిటీ టేబుల్స్‌ని వీటిని మోర్టాలిటీ రేట్స్ ఆధారంగా వసూలు చేయవలసిన ప్రీమియంను నిర్ధారిస్తారు. సంబంధిత కంపెనీలు మోర్టాలిటీ టేబుల్లో ఉన్న మోర్టాలిటీ రేట్స్ ఉపయోగించి రిస్క్ ప్రీమియం లెక్కిస్తారు. దీనికి సమీకరణం ఈ క్రింది విధంగా ఉంది. రిస్క్ ప్రీమియం ఈక్వల్ టు మోర్టాలిటీ రేట్ ఇంటూ ఇన్సూరబుల్ అమౌంట్. బీమా చేసిన మొత్తం. ఆ సంవత్సరంలో మరణించే వ్యక్తుల యొక్క క్లెయిమ్లను మాత్రమే చెల్లించడానికి కావలసిన ప్రీమియంను రిస్క్ ప్రీమియం అని అంటారు. అంటే ఎవరైతే ఆ సంవత్సరంలో మరణించారో
వాటికి మాత్రమే క్లెయిమ్ అనేది కామన్ ఫండ్ ద్వారా తీయాల్సి ఉంటుంది కనుక సో వాటికి సంబంధించి మార్టాలిటీ రేట్స్ను ఉపయోగిస్తుంది. ఆ విధంగా రిస్క్ ప్రీమియంను లెక్కించడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ లెవెల్ ప్రీమియంను లెవెల్ ప్రీమియంను రిస్క్ ప్రీమియం ఆధారంగా లెక్కించుట. చాలామంది జీవిత బీమా పాలసీలకు బీమా కంపెనీలకు పాలసీ కాల మొత్తం ఒకే విధమైన ప్రీమియంను వసూలు చేస్తాయి. ఎక్కువ మంది బీమా కంపెనీలు బీమా పాలసీలకు ఒకే విధమైన ప్రీమియంను ఎక్కువగా వసూలు చేయడం జరుగుతుంది. అయితే ఇవి పాలసీ కాల పరిమితి టైం మొత్తం అనేది ఎక్కువగా మారదు కనుక ప్రీమియం నిర్ధారించేటప్పుడు బీమా కంపెనీ భవిష్యత్తులో అయ్యే ఖర్చులు మరియు చెల్లించాల్సిన క్లెయిమ్లు కూడా పరిగణనలోకి తీసుకోవాలి లెవెల్ ప్రీమియంలో. ఇంకా ఏమైనా క్లెయిమ్స్ ఏమైనా ఉన్నాయా, ఖర్చులు ఏమైనా ఉన్నాయా వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రీమియం నిర్ణయిస్తుంది. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కూడా ఇక్కడ అంచనా వేసి పరిగణించుకోవాలి. ఎందుకంటే కొంతకాలానికి ద్రవ్యం యొక్క విలువలు మార్పులు అనేవి ఏర్పడతాయి. అదేవిధంగా ఆ విలువను బీమా కంపెనీయే భరించాలి. అందువలన బీమా కంపెనీ ముందుగానే ఈ మార్పులను పరిగణనలోకి తీసుకోవాలి. అంటే ప్రీమియం పెరగడం తగ్గడం అలాంటివి జరిగినప్పుడు ధరలను బట్టే జరుగుతుంది కాబట్టి అది కూడా బీమా కంపెనీ దృష్టిలో పెట్టుకోవాలి. పాలసీ టైము మొదటి సంవత్సరాల్లో ఎక్కువ ప్రీమియంను వసూలు చేస్తే బీమా బీమా కంపెనీకి అది పాజిబుల్ అవుతుంది. తర్వాత ప్రీమియం అనేది బీమాదారుడు ఎక్కువగా అన్ఫార్చునేట్లీ అతని ఆర్థిక ఇబ్బందుల వల్ల సరిగా కట్టలేకపోవడం ఇటువంటి ఇబ్బందులు ఏర్పడినా అతని మీద తక్కువ భారం వేయడం ద్వారా పాలసీదారుడికి కూడా ఎక్కువ బెనిఫిట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈ విధంగా బీమా సంస్థ ఒక రిజర్వ్గా ఏర్పాటు చేసి ఆ మొత్తాన్ని భవిష్యత్తులో ఏర్పడే ఖర్చులు భరించడానికి లేదా క్లెయిమ్ చెల్లించడానికి ఉపయోగిస్తుంది. వయస్సు, గ్రూపు, రిస్క్, తీసుకున్న పాలసీ రకం, పాలసీ నియమ నిబంధనలు మొదలైనవన్నీ ఇందులో దృష్టిలో పెట్టుకోవాలి. ఏజ్, ఏ రకమైన గ్రూపు, రిస్క్, ఏ పాలసీ రకం ఇది అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ ప్రకారం ప్రీమియం అనేది నిర్ణయించాలి. ఈ నియమ నిబంధనలన్నీ కూడా బీమా కంపెనీ ఫాలో అవ్వాలి. పాలసీల విషయంలో పాలసీలన్నింటినీ ఒకే గ్రూపుగా విభజించుకోవాలి. ఇందులో అలాగే ఒకే వయసు వాళ్ళందరినీ కూడా ఇందులోకి తీసుకురావాలి. అలాగే ఇక్కడ ఏదైతే రిస్క్ ఏర్పడుతుందో ఇక్కడ అదేవిధంగా రిస్క్ ప్రీమియానికి సంబంధించినవన్నీ కూడా ఒకే విధంగా పెట్టుకోవాలి. వాళ్ళు ఏ పాలసీ రకం వాళ్ళు ఎటువంటి పాలసీ తీసుకున్నారు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ముందుగా అనుకున్న రిస్క్ ప్రీమియం లెక్కించుట పాలసీదారులందరినీ కూడా అలాంటి వాళ్ళని కూడా ఇందులో దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా కూడా లెవెల్ ప్రీమియం ఆధారంగా ప్రీమియం అనేది లెక్కించడం జరుగుతుంది. అనుకూల పరిస్థితుల్లో ప్రాథమిక సంవత్సరాల్లో రిజర్వ్ ఫండ్ కూడా పెరుగుతుంది. తర్వాత సంవత్సరాల్లో అది బ్రేక్ ఈవెన్గా సాధిస్తుంది. ఎప్పుడైనా ఇక్కడ ఎక్కువ లాభం వస్తే కనుక ఒక రిజర్వ్ ఫండ్ అనేది ఏర్పడుతుంది. అది బ్రేక్ ఈవెన్గా ఇక్కడ మనకి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది బీమా కంపెనీ.